రైస్ సోదరులకు నమస్కారం. మనం నిత్యం తినే కాయగూర పంటలో వాడేటువంటి కొత్తిమీర పంట గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసి ఎటర్నా సీడ్స్ సంబంధించినటువంటి ప్రాతిక్ అనే వెరైటీ రైతు ఫార్మర్ సాగు చేయడం జరిగింది. ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకు చాలా ఎర్లీగా వస్తుంది, అంటే పంట చేతికి చాలా ఎర్లీగా వస్తుంది. ఇది వచ్చేసి 25 to 30 డేస్ క్రాపు. సో ఎకరానికి వచ్చేసి మనకు 40 నుంచి 50 కిలోల విత్తనం మోతాదు అవసరం. మన ఈ వర్షాకాలంలో తర్వాత చలికాలంలో అయితే మనకు 40 కిలోస్ అవసరము. అదే ఎండాకాలంలో అయితే మనకు 50 కిలోల విత్తనం మోతాదు అవసరం. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇది 35 డేస్ క్రాప్ మనకు చూసుకుంటే. సో ఇంకా యాక్చువల్గా 25 to 30 డేస్కి మనకు హార్వెస్టింగ్ చేసుకోవాలి. కొంచెం రేటు అనే ప్రభావం తక్కువ ఉండడం వల్ల సో ఫార్మర్ ఇలాగే ఇంకా పెట్టాడు. సో ఇది ఎకరాకు వచ్చేసి మనకు 180 మల్లు చేసుకోవచ్చు. ఒక 50 కిలోల విత్తనం మోతాదు తీసుకొని 180 మల్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో గోనెగండ్ల, తర్వాత ఈ కులుమాల, ఖైరవాడి ఈ సరౌండింగ్లో ఎక్కువ సాగు చేస్తుంటారు. తర్వాత వచ్చేసి దీంట్లో ఎటర్నా సీడ్స్ వాళ్ళు నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా వస్తుంది. అఖండ 30 అనే వెరైటీ వస్తుంది. స్పీడ్ వెరైటీ. అది కూడా చాలా మనకి ఈ యొక్క విత్తనం వచ్చేసి మనకు దబ్బారు పౌన్లో ఉంటుంది, అంటే స్ప్లిట్. సో దానివల్ల మనకు మొలక శాతం కూడా అధికంగా వస్తుంది. ఈ బోల్ట్తో పోల్చుకుంటే ఎర్లీగా వస్తుంది. అది బోల్ట్ మనకు దాదాపు 10 డేస్ పడుతుంది, కానీ ఇది 6 to 7 డేస్ లోపల జర్మినేషన్ వస్తుంది. కాబట్టి రైస్ సోదరులు ఎటర్నా సీడ్స్ వారి కొత్తిమీర విత్తనాలు మీకు ఎక్కడ కావాలనగానే మనకు ఆల్ ఓవర్ ఏపీ, అదేవిధంగా తెలంగాణ అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నారు. సో మీకు కాల్ చేస్తే కింది నెంబర్లకి మీకు ఎక్కడెక్కడ లభిస్తుందో మీకు చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.